వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు బంధు పథకం కింద వానాకాలంలో 2020-2021 సంవత్సరంలో జగిత్యాల అర్బన్ మండలంలో 4,759 మంది రైతులుగా 4,539 మంది రైతుల యొక్క ఖాతాలో 2,56,55,830 రూపాయలు జమ చేయడం జరిగింది. బీమా పథకం కింద 2020-2021 జగిత్యాల అర్బన్ మండలంలో 5 క్లెయిమ్స్ స్వీకరించగా 3 క్లెయిమ్స్ మీద 15 లక్షల రూపాయలు రైతుల యొక్క నామినీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. వ్యవసాయ ఖాతాలు రైతులు పండించిన వివిధ రకాల పంటలను కోతరంతరం ఆరబెట్టుకుంటాం. ఉపాధి హామీ పథకం కింద జగిత్యాల అర్బన్ మండలంలో 84 మంది రైతులకు మంజూరు చేయగా అందులో 35 మంది రైతులు కళాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ కళాల యొక్క 3 రకాలు ఉంటాయి. 50x50 స్క్వేర్ మీటర్లు, 60x60. వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష, మంచినీటి సరఫరా కార్యక్రమాలపై సమీక్ష. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖపై సమీక్ష. జగిత్యాల మండలంలో కూడా 7 జనాభాసంలో కలిపి మనకు శాంక్షన్ అయినటువంటి OHSR సంఖ్య 6 మరియు 6 కంప్లీట్ అయినవి. వాటికి బల్క్ సప్లై అవుతుంది. వాటిని వాడకంలోకి తీసుకురావడం జరిగింది. మండలంలో మంజూరు అయినటువంటి మొత్తం పైప్ లైన్ దాదాపు 53 కిలోమీటర్లు మరియు నల్లా కనెక్షన్లు 3,490. అందులో 53 కిలోమీటర్ పైప్ లైన్ వేయడం జరిగింది మరియు 3,210 నల్లా కనెక్షన్ వేయించడం జరిగింది. మిగతావి ప్రోగ్రెస్లో ఉన్నాయి. మన మండలంలో 5 ఆవాసాలు స్థిరీకరించడం జరిగింది మరియు మిగిలిన 2 ఆవాసాల్లో పనులు నడుస్తున్నాయి. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో కొన్ని పనుల వలన ఎగ్జాంపుల్ డ్రైనేజ్ కట్టడం, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ పోల్స్ బిగించడం, ఇంట్రా పైప్ లైన్ బిగించడం వల్ల పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి వాటర్ సప్లై చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఎటువంటి డ్రైనేజ్ అట్లాంటి కట్టితే ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి మా లైన్ ఎటు నుంచి ఉంది అన్నది కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దాంతో మనకు డ్యామేజ్ తగ్గుతుంది. మరియు ప్రతిరోజు మనం వాటర్ రిలీజ్ చేసేటప్పుడు వాటర్ ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలపాల్సిన బాధ్యత మన గ్రామ పంచాయతీ ఉంది. అది ఏ రకంగా కలపాలి అంటే ప్రతి 1000 లీటర్లకి 10,000 లీటర్లకి 50 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపాలి. అర్బన్ మండలంలోని మనకు 5 గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 14 వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఆ 14 OHSRలకు మిషన్ బయట నుంచి బల్క్ నీటి సరఫరా ప్రతిరోజు యథావిధంగా అవుతున్నారు. వాటర్ వస్తుంది కానీ సార్ మీరు 10 o'clock వస్తుంది మార్నింగ్. మనం ఇచ్చేది మార్నింగ్ 6 to 7 వరకు ఇస్తుంది సార్ వాటర్. 10 వరకు వచ్చేసరికి ట్యాంక్ నిండడం లేదు. మా పాత బాయిల వాటర్తో నింపేసరికి అది కూడా కొంచెం మిక్సింగ్ జరుగుతుంది. అది కొంచెం టైమింగ్ సెట్ చేస్తే బాగుంటుంది చెప్తుంది. ఇంకొకటి పైప్ లైన్ గతంలో చెప్పిన గతం మీటింగ్లో పైప్ లైన్ అనేది తగ్గలేదు సార్. అది ఇప్పటిదాకా మీరు 2-3 సార్లు చెప్పిన మీటింగ్లో ఒక ఏరియా 2 ఏరియాలో వాటర్ వస్తలేదు మొత్తానికి. అది నోట్ చేసుకొని మీరు ఒకసారి కంపల్సరీ వచ్చి మీరు చూసి దాన్ని ప్రజలు చేయాలి. వాటర్ రెగ్యులర్గా వస్తున్నాయి అనుకున్నాను సార్. గత కొన్ని రోజుల నుంచి మీ లైన్ సాగి వచ్చి సిగ్నేచర్ తీసుకుంటున్నాను. 2 రోజుల నుంచి నేనైతే సైన్ చేయట్లేదు. డైరెక్ట్ నాకు హైదరాబాద్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఇచ్చేది ఒకటే ట్యాంక్ ఇస్తే 2 ట్యాంకులు ఫుల్గా పంపిస్తున్నారు. ఇది జరుగుతుందా రెగ్యులర్గా? చెప్పండి అట్లనే మాకు లైన్మెన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు జగిత్యాల మండలం అర్బన్ రూరల్ అందరికీ మాకు 6 మెంబర్స్ లైన్మెన్స్ ఉన్నారు సార్. డైలీ వాటర్ వస్తున్నాయా లేదా అని చెప్పడానికి మేము సర్పంచులు సెక్రటరీ దగ్గర సంతకం తీసుకుంటాం డైలీ. అంటే డైలీ కాకపోయినా 2-3 రోజులు ఒకసారి వచ్చేసి సంతకం తీసుకొని పైన పంపిస్తూ ఉంటాం సార్. వాటర్ వస్తున్నాయా లేదా తెరవడానికి అంతా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఒక రోజు వాటర్ రాలేదు అంటే నిన్న ట్రయల్ లేదు, జీవాలు వస్తుంది. కానీ మీకు ఎండా వస్తారు అవి వాటర్ ఇచ్చినట్టు అక్కడ రికార్డ్ అవుతుంది. అంటే మాకు ఒక టైం మీరు వాటర్ ఇచ్చి 2
ఆఫీస్ నుంచి నేను మాట్లాడినా సార్ క్లారిటీగా క్లియర్గా చెప్పారు. ఇంకేదైనా ప్రాబ్లం ఉందంటే మీటింగ్ రోజు మీరు రెస్పాండ్ అయినాక ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారో మేము కాల్ చేసిన అట్లీస్ట్ సర్పంచ్ అనే గౌరవం లేకుండా కూడా మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నారు. నేను చాలాసార్లు సార్ మీ డీగాతో కూడా మాట్లాడాను. భగీరథ పైప్ లైన్ అంటే మనకు కాంట్రాక్ట్ ఎన్ని రోజులు పడుతుంది సార్? కాంట్రాక్ట్ మీకు అంటే దీని ఏదైనా బాధ్యత మీకు ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు? ఎస్సీ కాలంలో నాకు పైప్ లీకేజ్ అయింది. కాంట్రాక్టర్ నాకు కరోనా వచ్చిందంట. మీకు కాల్ చేసిన సార్కు కాల్ చేసిన ఇంట్రాక్ట్ సంబంధించి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఇంకేం ఫిక్స్ కాలేదు. కంప్లీట్ అయ్యే వరకు ఏమైనా లీకేజ్ అయితే వాళ్ళ కాంట్రాక్టర్తో మాట్లాడి చెప్పిస్తూ ఉంటాం. మీకు 1 మంత్ రెగ్యులర్ వచ్చేసారు. నేను పైప్ లైన్ ఎస్సీ కాలంలో లీక్ అయిపోయింది. దాంతో నాకు కావాలని ఎస్సీ కాలంలో నేను రెగ్యులర్గా వాటర్ ఇస్తున్నా కూడా వాటర్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ రకమైన కంప్లైంట్ చేసిన సందర్భం ఉన్నది. మీరు చేసిన దానికి మేము బాధ్యత నిలబడాలంటే నాకు విలేజ్ సెంటర్ వచ్చేసారు. మీరు వచ్చారు ప్రతిదీ చేస్తారు. ఒక 5 రోజులు రెగ్యులర్ వచ్చారు. అయినా సార్ కంప్లీట్ అయితే అవ్వాలి సార్. ప్రతి మీటింగ్ లో మనకి ఎక్కువ దేని మీద చర్చ చేస్తుందంటే తెలియదు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పెట్టినాం. అవును సార్, నల్ల కనెక్షన్ ఇచ్చినాం. వాటర్ అనేది ఎంతమందికి వెళ్తున్నాయి అనేది డేటా ఉందా మా దగ్గర? ఎంతమందికి వెళ్తున్నాయి సార్? అంటే మా దగ్గర లేని డేటా మీ దగ్గర అంటే నేను ఇచ్చుకునేది కావాల్సిన అమౌంట్ వీళ్ళకి వస్తుంది సార్. నీళ్ళని పెట్టేస్తాము. నీళ్ళని పెట్టేసి ఏ రోజు వాటర్ రాగా ఆ రోజు వాటర్ రాగానే మీకు పంపిస్తాం. సరే మీరే ఫిల్అప్ చేయండి. మీరు సంతకం పెడతారు కదా, అవును. సంతకం పెట్టే టైంలోనే మీరు నీళ్ళు అయితే నీళ్ళు ఎంత వాడితే అంత. అదే సార్, మీరు 4 రోజులు తీసుకొచ్చి 0 అంటే ఏ రోజు మీరు వాడలేదు. ఒక ట్యాంక్ వచ్చిందంటే 2 ట్యాంక్ 0 వచ్చారు. కానీ పక్కపడి 4 ట్యాంక్స్ 40,000 అనేది రికార్డ్ జరిగింది. మీరు అప్పట్లో చెప్పారు. అదే కంటిన్యూ సైన్ మనం రెగ్యులర్గా వస్తాడు. మీకు ఫోన్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ బాగున్నాయి సార్. ఫస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి సార్ వాటర్ కూడా ఇస్తారు సారీ. ఒక 15 రోజులు మాత్రం వచ్చింది. ఇప్పటికి 2-3 నెలలు అవుతుంది రాలేదు మా దగ్గరికి రాలేదు. వాటర్ ఇస్తలేరు. కొత్త ట్యాంక్ ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అయితే అది చేయడం కోసం ఒక 4 days బ్యాక్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక లింక్ కలిపేది. ఆ లింక్ కలపడానికి డిఏ పైప్ నుంచి మనం పైప్ కలపడానికి ఆ మెటీరియల్ హైదరాబాద్ ఆర్డర్ చేస్తాము. ఒక 2-3 days వస్తాను. ఆ మెటీరియల్ రాగానే కంప్లీట్ చేసి ఏదైతే ఏరియా కవర్ అవ్వలేదు ఆ ఏరియాకి మనం అవసరం లేదు. నమస్కారం సార్. విద్యాపరమైనటువంటి విషయానికి వస్తే మనము అంతకుముందు చెప్పిన విధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఈ డిసెంబర్ 21 వరకు మనం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకవేళ పాఠశాల ఓపెన్ అవుతుందా కాదన్న విషయం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అలాంటి విషయాలు ఏమి మాకు దృష్టికి రాలేదు. క్లాసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పాఠశాల లోపల మీ అందరి సర్పంచులతో సహకారంతో ఈ శానిటేషన్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది సార్. ప్రతి ఒక్క రూము టేబుల్స్ మొత్తం కూడా ఉంటుంది. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఏవోలు అందరూ కూడా మా అందరికీ సహకారాలు అందిస్తున్నారు సార్. మీ సర్పంచులందరికీ ఈ సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఇప్పటివరకు ఏమవుతుందంటే 7th క్లాస్ ఉన్నటువంటి పిల్లలు ఒక్కొక్క పాఠశాలలో 2 మంది ఉండడం జరిగింది. 7 ఉన్నారు. 10 లోపల ఉన్నటువంటి యూపీఎస్ పాఠశాల యొక్క టీచర్స్ని రేషియో ప్రకారంగా ఉంచి తీయాలని ఆలోచన చేయడం జరుగుతుంది. ఒకవేళ పాఠశాలను ఓపెన్ అయితే మా దగ్గర 6వ తరగతి వరకు 21 మంది నుండి 6-7 తరగతులు 2 ఉన్నారు. ఒక పాఠశాల లోపల 3 ఉన్నారు. ఒక దాంట్లో 7 మెంబర్సే ఉన్నారు. ప్రైమరీ స్కూల్స్కి 13 ఉన్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చిన డిఓసాలు చేపట్టడం జరుగుతుంది సార్. అందులో భాగంగా కొందరు ఉపాధ్యాయ మిత్రులను ఒక దగ్గర నుండి రూరల్ వాళ్ళ రూరల్కి, అర్బన్కి, రూరల్ నుండి ఎక్కువ ఉన్నప్పుడు అర్బన్కి తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ విషయాన్ని
అర్థం మండలంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై కింది వారీగా జరపడం జరిగింది. మనకు అర్థం మండలంలో మొత్తం 69 మెంబర్స్ అందులో 31 మందికి కేసీఆర్ టీకి మరియు వారి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాక్సినేషన్ 0 డోస్ మొత్తం 98% అమలు చేయడం జరిగింది. అలాగే చుపెట్టని ఫ్యామిలీ ప్లానింగ్ భాగంలో 11 మంది ఆడవారికి కాంపిటీషన్ చేయడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల్లో కరోనా క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. విమోగేట్ గ్రామంలో క్యాంప్స్ చేయడం జరిగింది. అలాగే కరోనాకి ఉండే వాళ్ళకి అక్కడ ఆచారాల ద్వారా కాలేజీ ద్వారా సోషల్ డిస్టెన్స్ మాస్కులు ఇలాంటి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ సంస్థ విద్యార్థుల నుంచి అర్థం మండలంలో మనకు 190 మహిళా సంఘాలు ఉన్నాయి. గ్రామ సంఘాలు 8 ఉన్నాయి. ఇందులో సభ్యులుగా 240 మంది ఉన్నారు. గ్రామీణ సంఘాలు దేశాలు కస్టమర్లు దేశాలు బాగుంటుంది. గ్రామీణ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి వచ్చే మార్చి వరకు టార్గెట్ 158 సంఘాలకు 6,6,15,000 రూపాయలు ఇంకేజ్ ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటి వరకు మనం 158 సంఘాలకు 5,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రగతి దాదాపు 92.61% ప్రగతి సాధించడం జరిగింది గ్రామీణ. అలాగే కోవిడ్ సంబంధించి ప్రత్యేక రుణాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కాలంలో ప్రత్యేక రుణాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 1,30,00,99,000 రుణాలు ఇవ్వబడుతున్నది రూపాయలు. ఇక్కడ రూపాయలు మొత్తం క్వింటాలు 13,818 క్వింటాలు ఈ సీజన్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. 2,60,00,000 పూర్తి చేస్తున్నాము. ఈ మహిళా సంఘాల తీసుకున్న రుణాలకు సంబంధించి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా వాడకుండా వివిధ ఆదాయ కార్యక్రమాలతో వాటిని ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన అమ్మూడు కానీ తర్వాత పాస్పోర్ట్ తర్వాత కిరాణా షాపులు, రెడీమేడ్ షాపులు, బ్యూటీ పార్లర్, కూరగాయల అమ్మకం ఇలా రకరకాల ఆదాయ కార్యక్రమాలు కూడా వాటిని తీసుకున్న రుణాలు ఎదుటి వాడుకోకుండా ఖచ్చితంగా ఆదాయ కార్యక్రమం చేయడం కూడా వాళ్ళ మొదలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సంబంధించి పట్టణ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి సార్. ఇందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 11 సార్, 3 మినీ. ఇప్పుడు ఈ కోవిడ్ ఉంది కాబట్టి మేము గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ 7 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లలకి THR టేక్ హోమ్ రేషన్ ఇంటికే ఇస్తున్నాం సార్. ఎగ్స్ కానీ పాలు కానీ బియ్యం, పప్పు, నూనె అన్ని ఇంటికే ఇస్తున్నాం సార్. 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ ద్వారా TSAT ప్రోగ్రామ్ ద్వారా 11 గంటల నుంచి ప్రతిరోజు 12 గంటల వరకు వాళ్ళకి మేము ప్రీ స్కూల్ ఏ విధంగా చెప్తామో అదే విధంగా మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా మా అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతుంది. అంటే TSAT ద్వారా అది కూడా. ఇంకొకటి ఇంటింటికి అంగన్వాడీ అనేది గర్భిణీకి, బాలింతలకి, పిల్లలకి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సలహాలు, ఎవరికి కావాల్సిన సలహాలు, ఆమె ఏ టైంలో ఏ ఇంజక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి, ఆమె ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి శుభ్రతలు పాటించాలి, టెస్ట్ ఎలా తీసుకోవాలి, వాటి అన్నిటి మీద మేము ఇంటికి అంగన్వాడీ బుక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎఫ్టీఎల్ పైన పెట్టిన తర్వాత సర్వే వచ్చి దాంట్లో ఏ సర్వే నెంబర్ వస్తాయి ఏంటి అనేది ఒక మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ మ్యాప్ తయారు అయితే కానీ మనం రిపోర్ట్ ఇవ్వలేము. అందుకని కంప్లీట్ చేస్తాం. చేపల పెంపకం కూడా మీ అనుభవం కూడా సార్. ఎందుకంటే ఇది కుమ్మరికుంట అనేది మా ఆధ్వర్యంలో కాస్తే జీడీపీ ఆదాయం ఉంటుంది. దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆశీస్సులతో మా అతిథి ఆశీస్సులు దాదాపు మన జగిత్యాల గుంటూరు నుంచి 120 బస్సులు 110 మంది వరకు
స్టార్ట్ చేసిన సార్ మళ్ళీ తీసుకున్నాం సార్ తిరుపతి కొరగాలి కూడా తిరుపతి నడుస్తున్నామా మన జగిత్యాల తిరుపతి స్టార్ట్ అయింది సో నైట్ లాస్ట్ బస్ కూడా ఆపరేట్ చేసినాం సార్ హైదరాబాద్కి ఇంతకుముందు లేకుంటే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఈ తర్వాత దాదాపు ఎక్స్ప్రెస్ రూట్ అన్ని రెస్టోర్ అయ్యాయి సార్ ఆర్డినరీ రూట్ వల్ల కొన్ని కాలేదు అది కొంచెం టైం తీసుకొని అన్ని షెడ్యూల్ చేసుకోమని చెప్పారు సార్ రూట్ లాగా పెట్టారు మొత్తం ఎట్లా ఉండే సార్ అప్పుడు అనేది గవర్నమెంట్ అయింది సార్ ఫ్యూచర్లో ఖచ్చితంగా రూట్ అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు లింగంపేట ఏం ఉంటుందంటే అండర్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైనా ఉన్నా ఇట్లా అర్జెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయని ఈ రోడ్లు ఏదైనా ఆస్కారం ఉంది ఇప్పుడు రైలు స్టార్ట్ అయిందంటే రైల్వేకి వెళ్తే మినిమం 45 minutes అవుతుంది కదా అటువంటి సిచ్యువేషన్లో అక్కడ పార్కింగ్ అనేది జాబ్ ఉండదు ఇక బస్ క్లియర్ అయింది అట్లా బస్సు ఆ ట్రైన్ అనేది షెడ్యూలింగ్లో ఉండదు ఓకే సార్ అందుకంటే మీకు ఒక 2 kilometers డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది అట్లా రావడానికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అతిథులు కొత్తగా వచ్చే ప్యాసింజర్లకు వెళ్ళి 100 మినిమం జగిత్యాల తెలియని జగిత్యాల కొత్త బస్ స్టాండ్కి రావాలంటే ఒక పర్సన్కి 500 తీసుకున్నారు సార్ అది నైట్ అంటే ఈ సమయంలో ఖచ్చితంగా మన ఆర్టీసీకి ఆదాయం ఇంప్రూవ్ అయిందండి సార్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా 7 గ్రామాలకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి వాణిజ్యం సంబంధించి 380 పరిశ్రమలు 80 వ్యవసాయానికి ప్రారంభమైన 93 ఇతర 25 కోట్ల వచ్చేసి 6,029 వివిధ రకాల పరిశ్రమలు సరిచేయడం జరుగుతుంది అలాగే వివిధ రకమైన మోసడి అంటే 2 కోట్ల 22 కాలాలు సంవత్సరం విధానం మా ఈ గ్రామ పంచాయతీలో 2017 జాపాలను అమలు చేయడం జరిగింది దీంట్లో పనిచేసే వాళ్ళ 99 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ శ్రమశక్తి సంఘాలలో 17 కూలీలను సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 67 లక్షల 7,000 రూపాయలను సమావేశం ఖర్చుగా మరియు 4,39,000 రూపాయలను రిఫండ్గా ఖర్చు జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో 850 కుటుంబాలకు ఇక్కడ మనము పని కల్పించడం జరిగింది వాళ్ళకు 21,518 మందిరాలను కల్పించడం జరిగింది ప్రతి అంటే వర్క్స్లో 70% ఏం చేసుకుంటే జరిగింది ఈరోజు వార్తాపత్రికల చూసినట్లయితే చాలా కంపోస్ట్ సెట్ కానీ క్రెడిటోరియల్ కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు డబ్బులు రాలేదు సంపాదన కానీ ఇబ్బంది అంటే అది మీ దగ్గర లోపమా లేకపోతే డబ్బులు లేనప్పుడు పనులు చేయించుకోండి ప్రభుత్వానికి కూడా దీంతో ఒక రకమైనటువంటి వేరే అంటే ప్రతిపక్ష వాళ్ళకు వేరే ఇంటెన్షన్ ఎదుర్కొంటుంది అక్కడ ఎంతవరకు బడ్జెట్ ఉన్నది ఏది వరకు వేయచ్చు అనేది మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం ఖచ్చితంగా 1 year అయిపోతుంది నేను ఇక్కడ చేసి చేయడంతోనే పడతాయి అన్నారు ఏమన్నంటే మీ ముందు రాలేదన్నారు సరే ఒక పని చేయడం మొదలుపెట్టినప్పుడు టీఏ నుంచి పడితే ఎంపీటీఎల్ మీద వరకు మా దగ్గరకు వచ్చి చేయండి అని చెప్పినప్పుడు దాని యొక్క ఫాలో అప్ మీ అందరూ ఎందుకు చేస్తున్నారు మేడం నేను మిమ్మల్ని కూడా అనుకుంటున్నాను క్రిమినల్ కానీ ఒక సర్పంచ్ గారికి నోటీసులు వెళ్తున్నాయి వితౌట్ సార్కు తెలియకుండా వెళ్తున్నాయి సార్కి తెలిసినట్టయితే మాట్లాడతారు మేము సార్ మాట్లాడుతున్నాం మధ్యలో రిలేషన్ కూడా మరి మీ నుండి ఏం జరుగుతుందంటే అధికార యంత్రాంగం
కానీ మాకు గవర్నమెంట్ ఈజీఎస్ ఫండ్ అనేది ఎన్ఆర్ఎస్ ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఫండ్ మాకు రావడానికి టైం తీసుకుంటుంది. సంవత్సరం కింద ఇచ్చిన పైసలు కూడా ఇంకా రాలేదు. ఒకటి కాంపోజిషన్ అన్నారు, కాంపోజిషన్ పైసలు కూడా మీకు పేమెంట్ మా మండలంలో 5 చేపడితే 4 పూర్తి స్థాయిలో క్లియర్ చేసిన దాని పేమెంట్స్ కూడా చేయడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్ మాత్రమే రన్నింగ్లో ఉన్నది, అది కూడా క్లోజ్ అయితే 5 అయిపోయినట్టు పేమెంట్లు వాటి కూడా క్లియర్ చేసేసాం. తర్వాత మీరు రోడ్లకు ఇరువైపుల కృషి ఉన్నారు కదా, గత సంవత్సరంలో ఈ రోడ్డుకి ఇరువైపుల కృషి లేకుండే, కానీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఆల్రెడీ ఏఈపీఆర్ గారు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరూ రోడ్ సైడ్ ఉన్న రోడ్స్కి సంబంధించి వాళ్ళకు లాగిన్ ఇవ్వడం జరిగింది. ఏది వాళ్ళు ఎస్టిమేషన్స్ చేస్తారు, వాటికి సంబంధించిన పేమెంట్స్ మాత్రం మన ఆఫీస్కి రావడం జరుగుతుంది. వాళ్ళ ఎస్టిమేషన్ వేసి చాలా సంతోషం. మండల సభ చాలా సజావుగా ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు కూడా చాలా మటుకు జవాబు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామాల విషయానికి వస్తే మనందరికీ తెలుసు, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళని గత కంటే కూడా మన గ్రామాలకు అత్యధికంగా నిధులు కేంద్రం ఇస్తుందో అదేవిధంగా రాష్ట్రం కూడా ఇస్తూ గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ కలగన్నారో ఆ విధంగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఎన్నో ప్రణాళికలు చేసి ఈ 2వ విడత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నూతనంగా ప్రతి గ్రామాన్ని కూడా ఒక కార్యదర్శి ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈనాడు 12 ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ఆ 30 రోజులు ఒక 30 సంవత్సరాల మురిగిని తీసేయడం జరిగింది. ఆ విషయం మనందరూ తెలుసు. ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ అత్యుత్తమ అవార్డు కూడా వచ్చింది. మరి దాంట్లో భాగస్వామ్యమైన మా ప్రజాప్రతినిధులకు అధికారులకు ముఖ్యంగా మన దగ్గర కూడా జరిగింది కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుభాకాంక్షలు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా సెక్రటరీలకు కొంత బాధ్యతలు కూడా పెరిగింది, కొంత ఒత్తిడి కూడా గురవుతున్నారు. ఆ విషయం తెలుసు. మరి దీని నుంచి ముఖ్యంగా రేపటి నాడు ఇబ్బందులు పడద్దు నోటీసులు రావాలంటే మా సర్పంచ్ సోదరులు కానీ ఎంపీసీలు కానీ ముఖ్యంగా కార్యదర్శి యువ కార్యదర్శి మరి ఇప్పుడు ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లయితే నిధులు వచ్చినాయో అంతే ఒత్తిడి కూడా నిధులు పెరిగింది. ఈ మధ్య కాలంలో ఈ గ్రామ స్థలాలు అని చెప్పి ఒక యాప్ ఏదైతే ఏర్పాటు చేసినారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి విషయాన్ని కూడా దాంట్లో పొందవలసిన జరిగింది. మనకి ఎన్ని నిధులు వస్తున్నాయి, 14th ఫైనాన్స్ ఎంత, 13th ఫైనాన్స్ ఎంత, స్టేట్ ఫైనాన్స్ ఎంత, బీసీ కమిషన్ ఎంత, ఎస్సీ ఎస్టీ సప్లై ఎంత, అవన్నీ కూడా చాలా స్పష్టంగా వస్తుంది. దాంతోపాటు ఏదైతే మీరు ఎక్స్పెండిచర్ రాస్తున్నారో అది కూడా అక్కడ ప్రతి పౌరునికి తెలిసే విధంగా మనం ఉంటాము. మన ఉంటున్న సందర్భంలో మన దగ్గర కానీ కరెక్ట్ డీటెయిల్స్ లేకపోతే మీరు ఎంత న్యాయబద్ధంగా చేయండి, మీరు ఎంత ఇంకా జేబులో 10 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టరు, కానీ అకౌంట్ అక్కడ కరెక్ట్గా ఓచర్ కానీ చెక్ పేమెంట్ కానీ చేయకపోతే రేపటి నాడు ప్రజలు నిలదీసే అవకాశం సర్పంచులకు కానీ గ్రామ కార్యదర్శులకు చాలా ఎక్కువ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను అది యాప్ చూసి దాని డీటెయిల్స్ ఒక సోదర ప్రజాప్రతినిధి నాకు చూపెట్టాడు. నువ్వు ఇంత డీటెయిల్ ఉంది సార్, శానిటేషన్ ఒక పెద్ద గ్రామంలో 2 లక్షలు ఖర్చు అవుతానని ఎందుకైతే నిలదీసే అవకాశాలు వచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఈ రకంగా ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సర్పంచ్లను ఎంపీఓ గారిని కార్యదర్శి ఎంపీడో గారి నేతృత్వంలో ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు దీనిపైన ప్రత్యేకంగా ఒక రోజు వర్క్షాప్ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి ఇబ్బందులు కాకుండా చూడాలి. ఎందుకంటే అందరూ కూడా కొత్త పిల్లలు, మా సర్పంచ్లు కానీ అదేవిధంగా కార్యదర్శులు ఒకరిద్దరు సీనియర్స్ ఉన్నారు
ఏదో చేసినట్టు కావాలి నేను పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఇదివరకు కూడా ఒకసారి ఇబ్బంది అయింది చూసాను కొన్ని గ్రామాల్లో రాలేదు కానీ నోటీసులు వస్తున్నాయి మాకు కొద్దిగా ఎంబ్రాసింగ్ ఉన్నది పనులు జరుగుతున్నాను అనుకుంటున్నాను. ఇవాళ ప్రభుత్వం కరెక్ట్గా నోటీస్ కాదు ప్రతి పౌరులో నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మునుపటి ఇప్పటి కాలం మారింది. ప్రతి స్థాయిలో కూడా ఇవాళ పారదర్శకత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కూడా కోరుతాం. ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు చాలా గొప్ప పనిచేశారు. ఆ సంగతి మన అందరం కూడా చూస్తాం. చాలా చోట్ల కూడా రోజు వేరు కానీ మరిపోయిన పోల్స్ కానీ అవన్నీ చేంజ్ చేసి ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరందరూ కూడా గుర్తించాలి. ఎంపీటీసీలు కూడా మీకు కూడా తెలియాలి, అధికారులకు అందరికీ తెలవాలి. చాలా బకాయిలు ఉంది ఎన్నో గ్రామాల్లో. కొత్త వచ్చిన మరి మీకు తెలుసు, ఉదాహరణ తిమ్మలపేట 45 లక్షలు కరెంటు బకాయి ఉంది, 45 లక్షలు. అమ్మాయిపేట 8 లక్షల 16,000, మోటార్ వచ్చేసరికి ఒక 13 లక్షలు చిన్న, అస్సాబాద్ 17 లక్షలు, అదేవిధంగా ధర్మవరం 25 లక్షలు బకాయి ఉంది. 1,10,00,00,000 రూపాయల బకాయి ప్రభుత్వం వచ్చినాక మాకు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మొదలు మాట్లాడుతూ గ్రామాలకు ఏం చేసింది అంటే 1,10,00,000 రూపాయల పాత బకాయిలు కరెంటు బకాయిలు ఏవైతే వీధి దీపాలే కానీ అవన్నీ మాకు చేసింది. మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి ఎల్ఈడి లైట్స్ పెట్టాలి. మరి దాంట్లో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదో కరెంటు తగ్గాలి, పారదర్శకత పెరగాలని దాంట్లో వాళ్ళకు నిర్ణయం తీసుకుంది. ఆ సంగతి తెలుసు. దానికి కూడా నేను గౌరవ సర్పంచులు సహకరించాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఈ కొన్ని బరువులు మీరు చూసి తగ్గుతానే మీకు మంచిది. సెక్రటరీలో కూడా చెప్తాను. నేను ఒక గ్రామం చూసాను, ఎలక్ట్రిసిటీ కరెంట్ అనే దాని మీద 2,31,000. మీరు కుక్కబడ్డారు కావచ్చు, వైర్ పోతే వైర్ వేస్తారు కావచ్చు. కానీ ఒకసారి అలా కూర్చొని తప్ప 2,31,000 ఏం చేసేది మా సర్పంచ్ అనే పరిస్థితి క్లియర్గా కనబడతారు. మీరు అందరూ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న సీనియర్ మోసం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఏనాడు కనీవిని రీతిలో ఫండ్స్ వచ్చినాయి. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ లోడ్ ఇచ్చారు, ఒక ట్రైలర్ ఇచ్చారు, వాటర్ ట్యాంకర్ ఇచ్చారు, పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచినాం, డీజిల్ అలవెన్స్ పెరిగింది, ఖర్చు పెరిగింది. ప్రతి వారు కూడా వీధి దీపాలు కావాలంటే కరెంటు పెరిగింది, నిధులు వస్తున్నాయి. మరి ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు రేపటి ప్రజలు నిలదీయరా? ఇట్ ఈస్ బెటర్ అర్లీగా మనకు తెలిసింది. ఎందుకంటే మీకు 5 సంవత్సరాలు, 1 సంవత్సరం దానే ఇంకా 3 సంవత్సరాలు దాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవడానికి చాలా పెద్ద బాధ్యత సెక్రటరీల మీద కానీ గ్రామ సర్పంచుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఏర్పాటు చేశాయి. ఇవాళ ఒక మీకనే కాదు, ప్రతి వాళ్ళకి కూడా పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఎక్కడ పోయినా కానీ నిలదీసే పరిస్థితులు. నేను ఇలా చూసాం హైదరాబాద్ ఎలక్షన్లో ఓడిపోయిన సీటు రెడ్యూస్ గెలుస్తారని చెప్పే మాటలు చెప్తున్నారు. ఎందుకు? అక్కడ మా అభ్యర్థి తండ్రి ఎక్కడ వరదలు వచ్చినా అక్కడ పోయి 10,000 ఇప్పించిండు, తిరిగాడు. వాళ్ళకి గుర్తింపు ఎక్కడ నిలదీయాలి? మేము జయించాలని చాలా మంది మా వాట మాకు ఎక్కడ కూడా నిలదీయాలి. అంటే ప్రజలు ఆ స్థాయిలో చైతన్యవంతులవుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీకు దగ్గర ఫోన్ చేస్తే 10,000 2,000 రూపాయలు కొటేషన్ ఒకటే చేస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంది. సెక్రటరీ అంటే మీరు పర్మిషన్ ఇచ్చి ఇంట్లో కూర్చుందామని దగ్గర కాదు, డౌన్లోడ్ చేస్తున్నారా? మీ బాధ్యత కాదా? వారు కూడా గౌరవ సభ్యుడే కదా. మీ సర్పంచ్ గారికి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అమ్మాయి కూడా చేసిపోయాడు. ఒక సామాన్య పౌరుడు నిన్నటి వరకు నాకు కూడా తెలియదు. హైదరాబాద్ జగిత్యాల వచ్చినప్పుడు నాకు ఖాతాలో పెట్టి ఇప్పటి తనకు ఓపెన్ చేయాలి. మనం చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. శానిటైజేషన్ ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీకి ఎంత అవుతుంది, ఈ రకంగా ప్రతి దగ్గర దాంట్లో వస్తున్నాయి. ఏ పెట్టడానికి నిలదీస్తాను నేను కోపం చెప్తాను. చాలా అవసరం ఉంది. తమ్ముడు గంగారు చదువుకుని నువ్వు ఓపెన్ చేసినా చాలా యాక్టివ్ ఉందో కాబట్టి అది అలాగే. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా ప్రతి గ్రామం కూడా సమానంగా ఉండాలని చెప్పి అందరూ చూసి 150 జనాభా ఉన్న చిన్న పొలాయి కూడా ట్రాక్టర్ ట్రైలర్ ట్రాక్టర్ గురించి అదనంగా ప్రభుత్వం నిలిచింది. 3 చోట్ల ఇబ్బందులు ఉన్న తమ్ముడు గంగారు ఇక్కడ అమ్మాయిపేట లాంటి అసమాన్ లాంటి. కానీ పెద్ద గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు.
వచ్చారు. ఎక్కడికైతే ఇప్పుడైతే ఇంత బాధపడి ఇక్కడ కాంపోస్ట్ చేయడం డబ్బులు రాలేదు. అవి గ్రామ పంచాయతీ నుంచి వాడుకోవచ్చు. మీరు ఎప్పుడు ఇవ్వగానే మీరు విషయం తెలియదు, అలాగే ఇబ్బంది కానివ్వకూడదు. విన్నారా? మీకు సర్కులర్ వచ్చింది, ఇమ్మీడియట్గా వాళ్ళు డ్రా చేసుకున్నారు. చూడండి, 5 ఒక గ్రామంలో 5 మంది అలాగే ఉంటుంది చేస్తారు. చిన్న గ్రామం అయిపోయింది. కానీ మిగతా గ్రామాలు ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది రాకుండా ప్రతి చోట నిధులు ఎక్కువనే ఉన్నాయి తప్ప తప్పలేదు. నిధులు నేను గ్రామ చెప్తున్నాను ఎంతుందండి బ్యాలెన్స్. చాలా పారదర్శకతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. మొదట సర్పంచ్ గారిని నోటీస్ వచ్చింది, నేను బాధపడుతున్నాను. అలా అమ్మాలి లేదు, 25,000 మంత్రి గారి ప్రోగ్రామ్ ఉన్నాడు చెక్ రాశాడు. కానీ వోచర్స్ చెక్ పేమెంట్ సరిగ్గా కాలేదు. దానివల్ల ప్రతిపక్షం అనేది పెద్ద ఎత్తున కంప్లైంట్ చేసి ఆయనకు నోటీసులు ఇవ్వాలి. ఒక మంత్రి 25,000 కావాలంటే బ్లడ్ ట్రాక్టర్ కొట్టద్దా, హత్యారి కార్యక్రమం చెట్టు పెట్టద్దా, ఇది దాంట్లో చాలా గ్రామ పంచాయతీ సమానం చేయద్దా, ఖర్చు కదా. ఒక మంత్రి గారు ఊళ్ళో తిరిగినప్పుడు 25,000 పెద్ద విషయం కాదు. కానీ ఇలా మనం తప్పబడ్డాడు. ఎందుకు అంటే సరిగ్గా అక్కడ లేదు. సెక్రటరీ గారు ఇబ్బంది అవుతుంది తప్పకుండా. మీరు సీనియర్ సెక్రటరీ పాతకాలంలో ఇప్పుడు చేస్తానని నడవదు. తప్పకుండా జవాబుదారితో మీరే అవుతారు. సర్పంచ్ ఎంత అవుతారో మీరు కూడా అంత అవుతారు. చెప్పాలి మీరు లేదు అయినా కానీ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో అధికారులు చాలా మటుకు కూడా సమాచారంతో వచ్చారు. మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమాలు ఆ విషయంలో కూడా మనం చూసినాం. ముందు ఈ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. జగిత్యాల అర్బన్ మండలంలో మొన్నటికి మొన్న కచ్చమాట కట్టి బ్రహ్మాండంగా 1 కిలోమీటర్ మేర నీళ్లు ఆపిలా చూసాం. మరి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మోటే ఎంపీటీసీ గారు అడిగినట్టు ఆ చెరువులు ఎఫ్టీఎల్ మీరు తప్పకుండా ఏర్పాటు చేయండి. నిధులు మిషన్ కార్యక్రమాలు లేకపోవచ్చు, కానీ ఆ మోటే చెరువు అభివృద్ధి పథకం కింద మున్సిపల్ నుంచి మనం నిధులు పెట్టినాం. దాదాపు అదంతా కూడా ఎఫ్టీఎల్ అదే ఏరియాలో వస్తారు. సో 70 లక్షల రూపాయలు మనం పెట్టాం కాబట్టి దాంట్లో నుంచి ఎఫ్టీఎల్ వాడుకోమని చెప్పి కళ్ళబెరికి దీన్ని వాడుకోమని చెప్పి ఇంట్లోకే చెప్పండి. మరి మీరు ఆ ప్రపోజల్ ఇస్తే తప్పకుండా తీర్మానం చేసిస్తారు. ఎందుకంటే చెరువు కింద ఉన్న భూములు ప్రభుత్వ భూములు కబ్జా కావడం, చెరువు కబ్జా కావడం అంటే ఆ ప్రజాప్రతినిధి ఆవేదన, అది అందరి ఆవేదన కూడా అదే. మరి పట్టణానికి దగ్గర ఉన్నాయి, మోతలు కూడా దగ్గర ఉన్నాయి. దానివల్ల రేపటి ఏమైతుంది, మనం హైదరాబాద్లో చూసాం, వరంగల్లో చూసాం. అది మన దగ్గర కూడా జరుగుతుంది. అది జరగకుండాలని చేయాలి. దీనికి మీకు ఇరవై కూడా నేను చెప్పిన కళ్ళబెల్లి మోతల్లి నిధులు ఉన్నాయి, ఇస్తాం. 1,00,000 2 లక్షలు తీసుకుని మంచిగా పిల్లలు వాతండి, బాధలు వేయండి అని చెప్పిన. అది ఇప్పటికైనా చేయాల్సిందే పోతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అడిగిన దాంట్లో అర్థం లేదు. మిగతా 2-3 చెరువులు ప్రజలు అన్నారు, ఇంకేంటి రోజులు ప్రజలు కంప్లీట్ చేయాలి. చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. కొంత అర్బన్ ఏరియాలో దాదాపు అంతా కూడా మనకు కెనాల్స్ ఉన్నాయి. ఈజీఎస్లో ముఖ్యంగా జలహితం అనే కార్యక్రమాన్ని మన గౌరవ మంత్రి గారు ఈశ్వరణ గారు మొదలుపెట్టించారు. మనం పాలన చేసుకున్నాం. ఇంకా కూడా సెక్రటరీస్ ప్రతి కాడ కూడా చేయాలి. ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ స్థలాలు కానీ ఆక్రమణలు కాకుండా కొంత చూడాలి. రెవెన్యూ అధికారి డీటీ గారు ఉన్నారు, మీరు కూడా వారికి సహకరించాలి. అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తే మనం చాలా బాగుంటుంది. మనం చూసినాం కళ్ళపెంచడం నిండలేదు. ఇవాళ ఒక తిప్పలపల్లి భూమి పెడితే చెల్లెలు నిండింది, కలపల్లి నిండింది, గచ్చమాడ దానికి నీళ్ళు వచ్చినాయి. ఆడగా దుక్కి ఇంకా కింది కూడా తోలబెట్టడం అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే తోము వచ్చే దగ్గర కాలువ వచ్చే దగ్గర ఆక్రమించారు. ఐఎస్ఆర్ఎస్ అధికారులు చెప్తే సహకరించండి. ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి కొట్టాలి. ఒక రైతుడు మీరు ఒక అధికారిగా కూడా సహకరించాలని కోరుతూ, అదేవిధంగా మిగతా అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ముఖ్యంగా నేను గౌరవ ఎంపీడీఓ గారిని ఇంకో గారిని కోరుతా ఉన్నా. చాలా సంతోషం, పనులు చేపడం వల్ల మన మండలం దాంట్లో ఎవరికి నోటీసులు రాలేదు. కానీ అవన్నీ కూడా పూర్తయ్యేలా కూడా చూడండి. ఎందుకంటే పల్లె ప్రభుత్వం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మన గ్రామాల్లో అయినా కానీ ఇప్పటికి కూడా ఉమ్మడి జిల్లాలో అన్నింటికంటే వెనుకబడాలంటే మన నియోజకవర్గ స్థాయి. ఈ విషయాన్ని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవి తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ. వాస్తవానికి ఇవాళ నాకు చాలా జబ్బు సిక్కున్నారు. అయినా కానీ నేను టైం తీసుకొని
ఇవాళ రావడం జరిగింది. ఎందుకంటే ఈ విషయాన్ని అందరం ఉంటారు ఒకటేసారి కాబట్టి ఇక్కడ చెప్పదలసిన ఏవైతే వైకుంఠ ధామాలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ కాంపోస్ట్ యార్డులు అన్నీ కూడా ఓపెన్ కావాలి. ఇప్పటి వరకు ఈ 5 మేడం ఇప్పుడు 5 పిఆర్ చూస్తున్నారు. మన టీఏ విజిట్ చేసి ఇలా డైనామిక్స్ ఇంకెక్కడ తెలుసు పెండింగ్ ఉన్నాయా? ఎవరు చేస్తున్నారు? కాదు పిఆర్ చేస్తున్నారా? పిఆర్ రాసుకోవడం అలవాటు చేస్తున్నారు. మాది వచ్చేసి అదే వాళ్ళు పనులు చేపడుతున్నారు. వాళ్ళందరూ కూడా యువకులు సామాన్య ప్రజలు వచ్చినారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా పేమెంట్ అయ్యేలా చూడాలి. దీని మీద ఎంపీ గారు నేను రివ్యూ చేసిన 3 days చెప్పాలి. ఎక్కడెక్కడ ఏమేమి పెండింగ్ ఉంది, ఇంకోటి ముందర పెండింగ్ అన్నారు, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎంత పెండింగ్ ఉంది. అవసరం అయితే స్టేట్ లెవెల్లో మేము మాట్లాడతాం. కేంద్రం నుంచి రావాల్సిన కొంత పెండింగ్ ఉండవచ్చు, కానీ తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ జగిత్యాల మండల సభ సమావేశానికి ఆహ్వానించిన అధ్యక్షులు గారికి పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం పల్లెలు పరిశుభ్రంగా ఉందనే కార్యక్రమం వల్ల 2 సంవత్సరం మనం చూసినాం. ఇంత పెద్ద కరోనా వ్యాధి వచ్చి ఇబ్బంది అయినా కానీ డెంగ్యూ మలేరియా కానీ తగ్గింది. అది వాస్తవం. మరి వైద్యాధికారులు ఉన్నారు కూడా ఈసారి కూడా అది పల్లె ప్రగతి అనే కార్యక్రమం 30 రోజుల కోసం కాదు, అది రెగ్యులర్గా నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ట్రాక్టర్ ట్రేలర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణాలలో కాకుండా పల్లెలలో ముఖ్యంగా చెట్లు పెంచాలని వాటి నీళ్లు పడడానికి వాళ్ళ ట్యాంకర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఉపయోగించుకోవాలి. ఇకపోతే మిషన్ భగీరథ పైన యాజ్ యూజువల్ దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి విమర్శ పెట్టుకున్నాం. ఇది మీరే కాదు, ఇది నా సైడ్ నుంచి కూడా దీని మీద పూర్తిగా సంతృప్తి లేదు. నేను ఈఎన్సీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కూడా కూర్చుంటే వాళ్ళ సిఈ గారు వచ్చి దగ్గర కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి నేను కూడా దీని మీద సీరియస్గా ఉన్నాను. మీరు కొన్ని మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను మనంలో ప్రజాప్రతినిధులు బాధ్యత ఉంచాలి. ఆ వచ్చి స్థానిక కాంట్రాక్టర్ పైపు వేస్తే మినిమం 18 ఇంచులు వేయాలి. ఎక్కడెక్కడ వేయాలో మీరు వాడవాడ జరిగింది రాయండి. మీరు ఏ వాడకి నీళ్ళు వస్తుందో రాసి ఇవ్వండి. ఒక కాపీ నీటిపారుదల శాఖ ఆఫీస్తో మీ 5 సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు మీరు కొట్టాలి. ఎంపీటీసీలో మీ బాధ్యత ఉంటుంది, మీరు ఉండదని అనుకోకండి. ఇప్పుడు ఉండదు ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వం విషయం. మీరైనా కానీ ముందుకు వచ్చి తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఎక్కడెక్కడైతే ట్యాంకులు అన్ని చోట్ల సమస్య ఉంది, నీళ్ళు ఇస్తున్నారు కానీ మనందరికీ అత్యధికంగా నీళ్లు వాడేది నేను ఇంజనీర్స్ కూడా చెప్తా ఉన్నా. మనం అత్యధికంగా ఉదాహరణ ఒక వ్యక్తికి 100 లీటర్ల నీరు చొప్పున నాకు ఇస్తే అత్యధికంగా మనం దాదాపు 50, 60, 70 లీటర్లు వాడేది ఉదయం 6 నుంచి 9 మధ్యలో. కాబట్టి తప్పకుండా ట్యాంక్ తెరవలసిన నిండేలాగా చూడాలి. మీరు 8 నుంచి 10 గంటలు, 6 నుంచి 8 గంటలు అంటున్నారు. మనకు రాత్రి సాయంకాలం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మన సమయం ఉంటుంది. మీరు అక్కడ నింపి పెట్టిందనుకోండి, వీళ్ళు మళ్ళీ పాత పాయలు పాత బోర్లు వాడరు. ఎందుకంటే మెయిన్ పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి ముఖ్యంగా నేను మిషన్ భగీరథ ఎవరైతే మీరు ఉన్నారో ఇంట్లో కాకుండా మీరు కంపల్సరీ గ్రిడ్ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇదివరకే మనం మాట్లాడుతున్నాం, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెల్లవారేసరికి ట్యాంకులు మీదే రావడం మనం చూసుకోవాలి. 4 రూపాయలు 5 గంటలు. అదేవిధంగా మరి 8 గ్రామాలకు ఒక వ్యక్తిని పెట్టినప్పుడు మనం జగిత్యాల దగ్గర 8 గ్రామాలు మీకు చెప్పిన కూడా వ్యక్తి 5 కిలోమీటర్స్ ఇల్లు ఒక రోజు రౌండ్ కొడితే 2-3 గంటలు అయిపోతుంది. ప్రతి చోట కూడా తను తప్పకుండా చూసుకోవాలి. మరి ఆ అబ్బాయిని మీ లైన్ ఖచ్చితంగా అలర్ట్ చేసి ప్రతి గ్రామం కూడా వాటర్ మ్యాన్ ఉంటాడు కాబట్టి పంపింగ్ మ్యాన్ ఉంటాడు కాబట్టి ఒకసారి సర్పంచ్ కలవకుండా ఆ పంపింగ్ మ్యాన్ కలిసి సంతకం తీసుకోవాలి. సాటిస్ఫై అయితే పెడతారు. నేను కూడా పెట్టాలని చెప్పాను. మీకు తెలిసిన పక్కన మంత్రి గారు కూడా సంతకం పెడతారు. కాబట్టి తప్పకుండా మీరు ఎన్ష్యూర్ చేయాలి. నేను కూడా ఈసారి ఒకసారి అన్ని గ్రామాల ప్రభుత్వం ఒకటి తర్వాత మనకి కరోనా వచ్చేంత ఇబ్బంది అయింది. ఒకసారి మార్చి నుండి అనుకున్నాం. తప్పకుండా నేను కూడా వచ్చి పరిశీలిస్తే ఇబ్బంది ఉంటే విషయం ఎందుకంటే మన ప్రైమ్ ప్రాజెక్ట్ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ నీళ్లకు విషయం తోడవడం వల్ల
అదే రెగ్యులర్గా ఉంటుంది. ఈ ఎండాకాలం ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ చేసుకున్నాం. మరి వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. కరెంట్ విషయానికి వస్తే చాలా చోట్ల ప్రాబ్లం లేదు. అక్కడ ఇప్పుడు ఉన్నప్పుడు పరిసరాలు ఇప్పటికైతే విద్యుత్ అధికారులు అందరూ ప్రశంసించాం మా పల్లె ప్రగతి అప్పుడు. అదేవిధంగా ఈ కరెంట్ బిల్ కూడా ప్రభుత్వం మాఫ్ చేస్తున్నారు. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది విద్యుత్ పైన, అది వ్యవసాయ కనెక్షన్ కానీ ఇటు రెసిడెన్షియల్ కనెక్షన్ కానీ. ఈ రకంగా మన ప్రభుత్వం పల్లెల ప్రగతి కోసం పరిశుభ్రత కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి